హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను దోసకాయ ఊరగాయ చట్నీ పెట్టుకుంటున్నాను. నేను కేజీ దోసకాయలు తీసుకున్నాను. పసర దోసకాయలు అంటాం కదా, పప్పు దోసకాయలు అలా ఆ కాయలు తీసుకున్నాను. గట్టిగా ఉన్నవి తీసుకున్నాను. పైన చెక్కు తీయలేదు, లోపల విత్తనాలు తీయలేదు. అలాగే కట్ చేశాను. దీనికి ఇలానే కట్ చేసుకోవాలి. విత్తనాలు తీసుకొని చేసుకోవచ్చు, తీయకుండా చేసుకోవచ్చు. నేను తీయకుండానే చేశాను. వాటిని కట్ చేశాను. చూడండి, చాలా గట్టిగా ఉన్నాయి. ముక్క అలా నొక్కిన మెత్తగా లేకుండా గట్టిగా ఉన్నవి తీసుకోవాలన్నమాట. ఈ సైజు ఇలా లావు లావు ముక్కలు కట్ చేశాను. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి పోసేసి ఉప్పు, పసుపు వేసి కలపాలి. పసుపు వేస్తున్నాను. ఒక స్పూన్ పసుపు వేశాను. ఒక 2 స్పూన్ల వరకు ఉప్పు వేస్తున్నాను. వీటిని బాగా కలపాలి. ఓ 5 మినిట్స్ ఇలా కలుపుకోవాలి. బాగా గట్టిగా అలా అనుకుంటూ గట్టిగా కలపాలి. కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ నైట్ కలుపుతున్నాను. ఈ నైట్ కలిపి పక్కన పెట్టేస్తాను. రేపు మార్నింగు చట్నీ పెడతానన్నమాట. అలా బాగా కలిపాలండి. 5 మినిట్స్ కలిపి చూడండి. నేను ఇలా కలిపిన తర్వాత నీరు ఎలా వస్తుందో, రేపు మార్నింగ్ ఇంకా వస్తుంది బాగా. ఇప్పుడు పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఈ చట్నీకి కలిపెట్టడానికి రెడీ చేశానండి. ఎర్లీ మార్నింగు. ఇప్పుడు 11 అయింది. ఈ ముక్కల్ని బాగా గట్టిగా ఇలా పిండేశాను. అలా పిండేస్తూ ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. అందులో ఉన్న ముక్కలన్నీ అలానే పిండేసి గట్టిగా అందులో వాటర్ లేకుండా ఉండేలాగా పిండేసుకోవాలి. అది చూడండి ఎంత వాటర్ వచ్చిందో. పిండేసిన తర్వాత ఇది పక్కన పెట్టేసేద్దాం. అవి వేస్ట్ వాటర్ ఇక తీసేయటమే. ఇప్పుడు వీటిల్లో మెంతుపిండి అవి కలుపుకోవాలి. పసుపు వేసాను 1 స్పూను. కలిపేస్తున్నాను. అంతా కలిసేలా ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు మెంతుపిండి అండి. మెంతుపిండి 1 స్పూన్ వేసాను. స్పూన్ మీద కొంచెం వేసాను. అది బాగా అంతా ముక్కలకు పట్టేలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఆవపిండి వేస్తున్నానండి. ఇది కూడా బాగా ఇప్పుడు 3 టేబుల్ స్పూన్లు వేసేసాను. ఇప్పుడు దీన్ని బాగా ముక్కలు పట్టేలా దీన్ని కూడా బాగా కలిపేసుకోవాలండి. ఇలా బాగా కలిపేసుకొని ముక్కలు అడుగుకి పైవి మొత్తం పట్టేలాగా అంతా కలిపేసుకోవాలి. నేను వెల్లిపాయ దీనికి పట్టించట్లేదు. కొంతమంది దీన్ని పట్టిస్తారు, నేను పట్టించట్లేదు. కారం ఒక గిన్నె పోస్తున్నాను. చూడండి, ఆ గిన్నెకి అదిమి పెట్టి కారం తీసుకున్నాను నేను. కొంచెం అదిమి, లైట్గా కొంచెం అదిమి కారం తీసుకున్నాను. ఈ కారం కూడా ముక్కలన్నీ కలిసేలా నిదానంగా కలిపేసుకుంటున్నాను. ఇలా బాగా కలవాలన్నమాట. అడుగు ముక్కలు కూడా అలా మనం నిదానంగా చూసుకొని అడుగు ముక్కలు పై ముక్కలు మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు అలాంటి గిన్నెతోనే ఇంకొక గిన్నె ఉప్పు తీసుకుంటున్నాను. ఎప్పుడైనా కారానికి ఉప్పు ఒక 2, 3 స్పూన్లు తక్కువ ఉండేలాగా వేసుకోవాలి. లేదంటే ఉప్పుగా అనిపిస్తుంది. ఆ గిన్నెతో అదిమి పెట్టి కారం తీసుకున్నాను. అలాంటి గిన్నెతోనూ గిన్నెడు అదమకుండా మామూలుగా ఉప్పు తీసుకున్నానన్నమాట. ఇప్పుడు ఈ ఉప్పు కూడా బాగా కలిసేలా ముద్దలా అయ్యేలా కలిపేసుకోవాలి. కొంచెం నిదానంగా లేట్ అయినా సరే ఇలా ముద్దలా అయ్యేలాగా ఇలా కలిపేసుకోవాలన్నమాట. చూడండి ఎలా ముద్దలా అయిందో. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము.
ఇప్పుడు ఒక స్టవ్ దగ్గరికెళ్ళి తిరగమాత చేద్దామండి. ఆయిల్‌కు కాగబెట్టి పోస్తాను. ముందుగా వెల్లుల్లి నలగగొట్టుకుంటున్నాను. ఇదిగోండి వెల్లుల్లి చెక్కాగా నలగగొట్టి వేస్తాను. ఒక 50 గ్రాముల వరకు తీసుకున్నానండి వెల్లుల్లి. దాన్ని చెక్కాగా నలగగొట్టేస్తున్నాను. దీన్ని ఆయిల్‌లో తిరగమాతలో వేస్తానన్నమాట. ఇప్పుడు ఆయిల్ తిరగమాత చేసి పోస్తాను. కొంతమంది పచ్చి ఆయిల్ పోస్తారు. నేను ఇలా తిరగమాత చేసి పోస్తున్నాను. నలిగిపోతుందండి. ఇంకొంచెం అయిపోయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ ముందే పాన్‌లో పోసుకున్నాను నేను. దీంట్లో ప్యాన్‌లో పోసుకొని పెట్టేసుకున్నాను. ఊరగాయలాగా ఉండాలి కదా! కొంచెం నేను కేజీ వరకు తీసుకున్నాను గదా! అందుకని ఆయిల్ ఎక్కువగానే తీసుకున్నాను. పైన అది మునిగి కారం అదంతా కలిసి పైన కొంచెం ఆయిల్ ఉండాలనమాట. దీన్ని బాగా ఆవిరొచ్చేసింది గదా! ఇప్పుడు ఆవాలు వేశాను. జీలకర్ర వేస్తున్నాను. పచ్చెనగపప్పండి. కొంచెం ఎక్కువగానే యేసుకుంటున్నాను నేను పప్పులుగా తగలడానికి. పచ్చెనగపప్పు వేశాను. ఎండుమిర్చి ఇప్పుడేసానండి. నేను ఇదంతా గూడా స్టవ్వు ఆపేసే వేసుకుంటున్నాను. స్టవ్ వెలుగుతుండా వేసుకుంటే మాడిపోతాయన్నమాట. ఆ వేడికే ఇవన్నీ వేగుతాయి. ఇంగువ వేశాను. ఇంగువ మాత్రం కంపల్సరీగా ఎయ్యాలండి. కరివేపాకు వేశాను. ఇప్పుడు వెల్లుల్లి వేస్తున్నానండి. చెక్కాగా నలగగొట్టిన వెల్లుల్లి మొత్తం వేస్తున్నాను. ఆయిల్ పైకొచ్చేసిందండి. వెల్లుల్లి వేయగానే కొంచెం డ్రాప్స్ దిగాయి కిందకి. అసలెంత మంచి స్మెల్ వస్తుందండి. వెల్లుల్లి వేయగానే గుమగుమలాడిపోతుంది. చాలా బావుంటుంది ఈ చట్నీ. మనం ఆయిలు కాగగానే స్టవ్ ఆపేసుకొని పోపు ఏసుకోవాలి పోపు గింజలన్నీ. లేదంటే ఆ వేడికి మాడిపోతాయన్నమాట. చూడండి స్టవ్ కట్టేసాక ఏసినా గానీ అవి వేగాయి. మీకు చూపిస్తున్నాను చూడండి. చూసారా? అదే స్టవ్ కట్టేయకుండా అలాగే వేస్తే మాడిపోతాయన్నమాట. ఇప్పుడు ఆరబెట్టానండి దాన్ని. ఆరిపోయిన తర్వాత తీసుకొచ్చాను. అది వేడిది ఇందులో పోస్తే నలుపొస్తుంది చట్నీ. అందుకని ఆరబెట్టుకొని ఇందులో పోసేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలనమాట. ఆయిల్ మొత్తం కారమంతా ముక్కలంతా కలిపేసుకోవాలి. నిదానంగా ఒక 2, 3 మినిట్స్ పడుతుంది. నిదానంగా కలుపుకోవాలి. ఈ చట్నీ చాలా బావుంటుందండి. చూసారా? మునుగు చట్నీ సరిపోగా పైన ఆయిల్ ఉంది. ఇప్పుడు నిమ్మకాయలు 2 నిమ్మకాయలను కట్ చేసుకొని నిమ్మకాయలు పిండుకుంటున్నానండి. 2 నిమ్మకాయల మీద మూడో నిమ్మకాయలో హాఫ్ చెక్క పిండుతున్నానండి. పులుపు తినేవాళ్ళైతే 3 వరకు వేసుకోవచ్చు. ఇవి పెద్ద సైజు నిమ్మకాయలు 2 తీసుకున్నాను. మూడో నిమ్మకాయలో హాఫ్ చెక్క. పులుపు ఇష్టపడే వాళ్ళు ఇంకొకటి 2 తీసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకోవాలండి. అయిపోతుంది ఇంకా చట్నీ. ఇది చాలా బావుంటుంది. బయట ఉంటుంది. ఒక 20 డేస్ వరకు ఉంటుంది. టేస్ట్ మారకుండా ఉండాలి అంటే ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవచ్చు. ఇవి ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంక అయిపోయిందండి. మూత పెట్టేసుకొని 1 డే పక్కన అలా ఈవినింగ్ వరకు ఉంచేసి